రేపు గురువారం రోజున బెల్లంతో ఇలా చేయండి. మీకు ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి బెల్లంతో ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. అసలు బెల్లంతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం. కాబట్టి బెల్లంతో ఇలా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. బెల్లం అనేది చాలా వరకు కూడా అండి పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. బెల్లం దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం. బెల్లంతో చేసే పరిహారాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. 100% ఫలితాలు ఇస్తాయి. అందుకే మీరు కూడా బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే గురువారం పూట ఎవరికి చెప్పకుండా ఈ బెల్లం పరిహారం చేయండి. అంటే చెప్పి చేస్తే ఏమవుతుందండి, చెప్పకూడదంటారు కదా అనుకుంటారు. కానీ చెప్పకుండా చేసుకుంటేనే కొన్ని పరిహారాలు ఏంటంటే మనకు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తాయి. అదే మనం చెప్పుకొని చేసుకున్నాం అనుకోండి, ఆ పరిహారం రాకముందుకే ఏంటంటే కనుక అది మనకు పని చేయకుండానే పోతుంది. అందుకే మీరేంటంటే కనుక ఎంత సీక్రెట్గా చేసుకుంటే అంత మంచి ఫలితాలు పొందవచ్చని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి. బెల్లంతో మనం ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. బెల్లంతో అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. బెల్లంతో చేసే పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయని అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ జీవితంలో అండి కష్టాలు అధికంగా ఉన్నాయి, చాలా కష్టాలు పడుతున్నాం, కష్టాల కూబిలో పడిపోయాము, కష్టాల వల్ల మేము సఫర్ అయిపోతున్నామండి, మాకైతే కష్టాలు పోవటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు రేపు గురువారం కదా, గురువారం లక్ష్మీదేవి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి బెల్లాన్ని తీసుకోండి. బెల్లం నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది. దీనికోసం మీరు పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. బెల్లము చాలా చిన్న అంగుళం ముక్కండి, అలా తీసేసుకొని మీ జీవితంలో గుర్తు పెట్టుకోండి. ఇదే కష్టం వస్తుంది, ఇలానే మాకు జరుగుతుంది అన్నట్టుగా కాదు. ఒక కష్టం పదే పదే మీ లైఫ్లోకి వస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే కనుక ఆ కష్టాన్ని తీర్చుకునే బాధ్యత మీదనమాట. అందుకే మీరు ఆ కష్టం నుంచి బయటపడాలంటే ఇలాంటి పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అలానే మంచి ఫలితాలను కూడా ఇస్తాయన్నమాట. ఏంటంటేనండి మీరు డబ్బు సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు అయితే రావటం లేదని బాధపడతారు కదా. అలాంటప్పుడు కూడా ఈ పనిని చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా మీ లైఫ్లో ఏదైనా సరే కష్టం వస్తుంది, పదే పదే కష్టం వస్తుంది, అదే కష్టంతో మేము అంటే ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు కూడా ఈ పనిని చేయొచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రండి, ఇక్కడ చూపించే విధంగా ఇంత గడ్డ బెల్లం తీసుకోండి. ఒకటే తీసుకోండి, రెండేం అవసరం లేదు. ఇక్కడ చూపించే విధంగా ఇంత చిన్న సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ఈ బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత దగ్గరలో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇదే చెట్టు దగ్గరకని వెళ్ళాలని కాదు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, అరటి చెట్టు, మందార చెట్టు, ఇలా మీకు ఏ చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళండి. అందరికి అందుబాటులో ఎక్కువగా వేప చెట్లు ఉంటాయి కాబట్టి వేప చెట్ల దగ్గరికి కూడా వెళ్ళవచ్చు. అది కూడా దేవతా వృక్షమే, ఇది కూడా దేవునికి అంకితం చేయబడేదే కాబట్టి మనకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మన కష్టం చెప్పుకొని మనం ఏం చేయాలంటే కనుక అక్కడ బెల్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా రావటం వల్ల మనకు ఉండే కష్టం అంతా కూడా పోతుంది. బెల్లానికి గ్రహించుకునే శక్తి ఉంటుంది. అయస్కాంతం కంటే కూడా ఎక్కువగా ఏంటంటే కనుక బెల్లం ఆకర్షించుకుంటుంది, అంటే లాగేసుకుంటుంది అనమాట. అయస్కాంతం ఎలాగైతే అతుక్కుంటుందో బెల్లం కూడా మన సమస్యని అలా అతికించుకొని చెడుని తీసేసుకుని మనకుండే ఇబ్బందిని అంతా కూడా తొలగించి మన కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనకు అంటే పరిష్కారాన్ని అందిస్తుందన్నమాట. అలానే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుందని చెప్పొచ్చు. ఇలా ఈ విధంగా మీరు కష్టాలు చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని తీసుకెళ్ళి మీరు చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మీకుండే కష్టం అంతా కూడా పోతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది, మీరు పట్టిందలా బంగారం లాగా మారుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుకనండి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు. చేసేటప్పుడు మీరు ఏంటంటేనండి కొంచెం నమ్మకంతో చేసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే అక్కడికి వెళ్ళే సంకల్పం చెప్పుకొని అక్కడే పడేయండి. అంతేకాని మళ్ళీ మీరేంటంటే కనుక ఇంటి దగ్గర సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి అక్కడ పడేసే దానికంటే కూడా అక్కడే మీరేంటంటే మీకు నచ్చినట్టు సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య వస్తుంది, ఏ కష్టం వస్తుంది, దేనివల్ల సఫర్ అయిపోతున్నారు, ధనం వల్లనా, ఇంటి వల్లనా, లేదంటే మీ పర్సనల్ వల్లనా, లేదంటే మీ బిజినెస్ పరంగా ఏదైతే కష్టం వస్తుందో దానికి తగ్గట్టుగా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకొని బెల్లాన్ని అక్కడ పడేయాలి. పడేసేటప్పుడు వేప చెట్టు కానీ ఇంకా మిగతా చెట్లు కానీ ఏవైనా సరే తాకండి. తాకి నమస్కారం చేసుకొని అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం
పరిహారం పనిచేయాలి అని చెప్పుకొని ఆ తర్వాత అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అండి ఫలితాలను చూస్తారు, తొందరగా ఫలితాలు వస్తాయి. బెల్లం ఏంటంటే కనుక ప్రకృతికి కూడా నివేదన అవుతుంది, దైవానికి కూడా నివేదన అవుతుంది. కాబట్టి బెల్లంతో మనం ఈ విధంగా పనిని చేయటం వల్ల మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు కూడా ఎంత నమ్మకంతో అయితే ఆచరించుకుంటారో అంతే మంచి ఫలితాలను మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి సమస్యకు వితిన్ సెకండ్స్లోనే పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పటం జరుగుతుందన్నమాట అండి. కాబట్టి ప్రయత్నించేసుకోండి. గురువారం పూట ఎప్పుడైనా చేయొచ్చు, సంధ్యా సమయంలో చేయొచ్చు, ఉదయం పూట చేయొచ్చు, కానీ 12 నుంచి 1 మధ్య ప్రాంతంలో చేయకూడదండి. చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారు, చేసి కూడా ఫలితాలను పొందారని మనకు ఈ యొక్క పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, మీ సుడి తిరిగిపోతుందండి. ఒక రకంగా చెప్పాలంటే మీరే ఆశ్చర్యపోతారని కూడా మనకు శాస్త్రాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. నమ్మకంతో చేయండి, ఇంకా మీరు ఫలితం పొందండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి. మనం ఏంటంటే మనకి ఏదైనా సరేనండి, ఉద్యోగ ప్రాప్తి కలగటం లేదు, ఐశ్వర్య ప్రాప్తి కలగటం లేదు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయామండి, మాకైతే ఉద్యోగం రావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గురువారం పూటండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శనగలు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించాలండి. అలా తినిపించటం వల్ల ఏమవుతుందంటే మన కోరిక తీరుతుందన్నమాట. బలమైన కోరిక తీరక కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం, కోరిక తీరటం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటాం. భగవంతుడు మా కోరికను తీర్చడానికి కూడా కొంతమంది ఏంటంటే ఇలా ఎక్కువగా ఏంటంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అసలు కోరిక తీరుతుందో లేదో అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక చక్కగండి కోరిక తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం బెల్లము శనగలు కలిపేసి గురువారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక ఆవుకు పెడితే మనం కోరుకున్న కోరిక తీరుతుందని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి మీరు అంటే ఈ విధంగా ఒకసారి ప్రయత్నించుకోండి. ఒకసారి మీకు బాగా అనిపిస్తే ఇంకొకసారి చెయ్యండి. ఇలా కనీసం ఏంటంటే కనుక 3 గురువారాల పాటు చెయ్యాలి. అలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరిక ఎలాంటిదైనా కావచ్చు, ఎంత కఠినమైన కోరిక కావచ్చు, అసలు అది తీరదు, ఇంకా అది జరగదు అని మనం బాధపడతాం కదా. అలాంటి కోరికను కూడా సిద్ధింపబడేలాగా చేయటానికి ఈ బెల్లము అలాగే కాకుండా శనగలు చక్కగా ఉపయోగపడతాయి. శనగల్ని నానబెట్టేసి కూడా మనం ఏంటంటేనండి ఉడకబెట్టి తినిపించవచ్చు. అలానే నానబెట్టేసి ఒక 12 గంటల పాటు వాటిలో బెల్లం కలిపి మెత్తగా పిసికి ముద్దలాగా చేసేసి కూడా ఆవుకు పెట్టవచ్చు. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవు యొక్క అనుగ్రహం కలిగి మన కోరిక తీరుతుంది, మనం కుబేరులాగా మారిపోతాం, మనకంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఒక వారం చేస్తే 2వ వారం మీకు మీరే చేసుకుంటారు, 2వ వారం కూడా మీరే ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని కూడా మనకు ఈ సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది గురువారమే చేయాలండి అంటే కనుక శనగలకు అలానే బెల్లానికి సంబంధించిన సంబంధం ఈ గురువారానికి అత్యంతగా అంటే దగ్గరగా ఉంటుంది. కాబట్టి గురువారం చేస్తేనే ఫలితాలు ఉంటాయి, గురువారం చేసుకుంటేనే కోరికల్ని తీర్చుకోగలుగుతామని అక్కడ ఏంటంటే కనుకనండి రాయబడింది. కాబట్టి మీరు కూడా గురువారం పూటే ఈ విధంగా చేసుకోండి. అంటే ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా ఆవుకు నమస్కారం చేయాలి. మనం వెళ్ళగానే తీసుకెళ్ళి గబగబా ఆవుకు పెట్టేయకూడదండి. అక్కడ ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించాలి. ఆవు దగ్గరికి వెళితే ఆవుని తాకటం, ఆవుకు నమస్కారం చేయటం, వీలుంటే ప్రదక్షిణ చేసుకోవటం, అలానే మీరు ఒకవేళ కుంకుమ తీసుకెళ్తే ఆ కుంకుమతో బొట్టు పెట్టడం, ఆ తర్వాత ఆ సంకల్పం చెప్పుకోవాలి. ఏదైనా సరే మన అవసరం కోసం చేస్తాం, మన అవసరాల కోసం చేసుకుంటాం, మనకు ఉపయోగపడాలని చేస్తాం. కాబట్టి మా అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి మాకు ఈ పరిహారం పనిచేయాలి, ఇలా మనం ముందుగా సంకల్పం చెప్పాలి. చెప్పుకొని ఏంటంటే కనుక పరిహారం మొదలు పెట్టాలి. కానీ సంకల్పాలు చెప్పుకోకుండా మీరు పరిహారాలు చేసుకుంటే పెద్దగా ఫలితాలు రావన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏం ఫలితం ఉండదు. ఎందుకంటే ఆవు తీసేసుకుంటుంది, తినేసుకుంటుంది, వాటి వల్ల మనకేం ప్రయోజనం అనేది రాదు కదా. చాలామంది ఇక్కడ ఏంటంటే కనుక పొరపాటు పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా సంకల్పాలు చెప్పుకొని ఇలా పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా మీ కోరిక తీరటానికి ఒకవేళ ఆవు దగ్గరికి మేము వెళ్ళలేమనుకునేవారు ఇలా ఒక ఆకును తీసుకొని అందులో బెల్లము ఇలా యాలకులు పెట్టేసి 5 యాలకులు కొంచెం బెల్లం పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని దీన్ని కూడా తీసుకెళ్ళి ఏదైనా చుట్టుముదట్లో వదిలేసి రావచ్చు. ఒకవేళ బెల్లంతో పరిహారం చేయలేమనుకునేవారు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల కూడా కోరికలు తీరిపోతాయి, కుబేరులాగా మారిపోతారు. ఏ కోరికైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలానే కాకుండా మీకు అనుకూలిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మీ కోరికకు తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిహారం సిద్ధింపబడేలాగా చేయాలంటే కనుక ఈ 2 ఉపయోగపడతాయి. ఏది నచ్చితే అది చేసుకోండి. ముందు చెప్పిన పరిహారం అయితే 100% ఫలితం ఇస్తే, రెండో పరిహారం ఏంటంటే 100కు 90% ఫలితాలు ఇస్తుందన్నమాట.
అందరికీ కూడా ఆవులు దగ్గరలో ఉండవు, వెళ్ళలేరు. అలానే కాకుండా ఆవుల దగ్గరికి వెళ్ళేంత సమయం కూడా కొంతమందికి ఉండదు, బిజీగా ఉంటారు. కాబట్టి అలాంటి బిజీ లైఫ్లో ఏంటంటే కొంతమంది అంటే వెళ్ళలేరు కదండి, సమయం ఉండదు, మేము వెళ్ళలేమండి, అంత దూరం ఉంటాయి మాకు గోశాలలు, చాలా కష్టం అవుతుంది అనుకునేవారు ఇలా సింపుల్గా ఏంటంటే ఒక ఆకు తమలపాకును కూడా మీరు వాడుకోవచ్చు. తమలపాకులో కూడా చిన్న బెల్లం ముక్కను పెట్టి 5 యాలకులు పెట్టి సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా రావచ్చు. లేదంటే కనుక గుడి ప్రాంగణం ఉంటే అక్కడ కూడా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావచ్చు. ఇలా రావటం కూడా ఫలితం అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారండి. అలా కూడా మీకైతే మంచి జరుగుతుందని మనకు పురాణమే చెబుతుందనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పే పరిహారాలు అయితే కావు, చాలా శక్తివంతమైన పరిహారాలు. వీటి ద్వారా మనకు అంటే మంచి జరుగుతుంది, మనకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. కొన్ని రకాల కష్టాలతో పాటు మనకు అంటే కొన్ని రకాల బాధల్ని కూడా మనం తొలగించుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారాలు. కాబట్టి ఎంత నమ్మకాలతో అయితే మీరు చేసుకుంటారో అంతే నమ్మకాలతో మీకు ఫలితాలు వస్తాయి. అలానే అంతే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పదగ్గ విషయం అండి. అందుకే ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఇవి చాలా అంటే చక్కగా ఉపయోగపడే పరిహారాలు. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లానికి అతీత శక్తి ఉంటుంది. బెల్లంతో చేసే ఎలాంటి పరిహారమైనా సరే తప్పకుండా ఏంటంటే కనుక మనకు జరుగుతుంది, జరిగి తీరుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మీ అంటే సమస్యకు పరిష్కారాన్ని చూయించుకున్నట్టు, మీ కోరికను తీర్చుకున్నట్టు, అలానే కాకుండా మీ కోరికను మీరే తీర్చేసుకునేంత శక్తిని కూడా మీరు కలిగి ఉంటారని మనకు ఇలా పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది, సిద్ధశాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నమ్మకంతో చెయ్యండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక మీ కోరికలు సిద్ధింపబడేలాగా చేసుకోండి, మీకుండే కష్టాన్ని కూడా తొలగించుకోండి, అష్టైశ్వర్యాలను పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటండి, ఇది కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. జాతక సమస్యలతో, గ్రహ దోషాలతో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసిన జాతక సమస్యలు, జాతక దోషాలతో ఏంటంటే కనుక అతలాకుతలం అయిపోతూ ఉంటారు. ఏం చేసినా కానీ జాతక సమస్యలు, జాతక దోషాలు పోవు కదా. అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇది ఎలా చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా స్నానం చేసి చేసుకోవాలి. మనం చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, ఒంటి స్నానం చేసుకోండి, అంటే ఒంటి స్నానం చేసి పరిహారాలు చేసుకోండి. అలా మీకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా మీరు గమనించుకున్నట్టయితే బెల్లం ఉంటుంది కదండి, బెల్లం కొద్దిగా తీసుకోవాలన్నమాట. అంటే మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి. అంత బెల్లాన్ని తీసేసుకుని ఈ విధంగా పరిహారం అనేది చేయండి. ఇప్పుడు ఏంటంటే మనకు జాతక దోషాలు, జాతక సమస్యలు అనేవి ఉంటాయండి. ఇప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. గ్రహ దోషాల వల్ల మనకు అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది, స్థితిగతులు బాగుండవు, మనకు అన్ని కూడా పూర్వకర్మ శాపాలు, పాపాలు, ఆడవాళ్ళ శాపనార్థాలు ఉంటూ ఉంటాయి. అంటే జన్మాంతర దరిద్రాలు కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి, పితృశాపాలు, ఇలా ఏంటంటే కొన్ని మనకు ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటే కనుక ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని మనం చెప్పలేం కదా, కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. మానవ జీవితం అన్న తర్వాత ఖచ్చితంగా ఇలాంటివి మనం చూస్తాము, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. వీటిని ఏంటంటే కనుక జాతక దోషాలు, జాతక సమస్యలు అంటారు. అందులో ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, ఇలాంటి వాటితో మనం చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా అండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఇలా దీనివల్ల కూడా మీకు ఫలితం ఉంటుంది. కానీ ఒక్క వారానికి మీకు ఫలితం వస్తుంది, మీ జాతకం అంతా కూడా మారిపోతుంది, మీ జీవితంలో ఉండే అంటే సమస్యలన్నీ కూడా పోతాయని కాదు. ఇది మెల్లిమెల్లిగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మెల్లిమెల్లిగా మీ యొక్క జాతక దోషాలని తొలగిస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న అంగుళం బెల్లం ముక్కని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఆవునేతిని 3 చుక్కలు పొయ్యండి. అలా పోసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక రండి ఆ బెల్లాన్ని మీ జాతక సమస్యలతో పాటు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవాలి, మీ స్థితిగతి బాగుండాలి, అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రావాలి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇలా శాపాలు, పాపాలు, రాహుకేతు ప్రభావాలు, కుజదోషము ఇలా ఉంటూ ఉంటాయి కదండి. కొన్ని సర్పాల దోషాలు కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా పోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం పైన మీరు ఆవునేతిని పోస్తారు కదా, అది తీసేసుకుని తినండి. ఇది ఇంటిల్లిపాది కూడా తినవచ్చు, లేదంటే కనుక మీరు ఒకరు కూడా తినవచ్చు. అలా తినటం వల్ల కూడా మనకు జాతక దోషాలు అనేవి పోతాయి. మనం ఏంటంటే జాతకం బాగాలేకపోతే రాళ్ళు, రత్నాలు ఇలాంటివి ధరిస్తామండి. అంత స్తోమత మనకు ఉండదు. కాబట్టి జాతకాన్ని మనం అంటే మెరుగుపరుచుకోవడానికి, జాతక సమస్యలను పోగొట్టుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. అందుకే ఇలా బెల్లము ఆవనేతిని కలిపేసి చక్కగా తినండి. తిన్న తర్వాత మీరే చూడండి, మార్పుని చూడగలుగుతారు. కానీ ఒక్క వారానికి ఫలితం వస్తుందని కాదు, 1-2 వారాలు చేసుకుంటే ఫలితం ఉంటుందని మనకేంటంటే ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇది చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు జాతక సమస్యలు పోవాలంటే ఈ పరిహారాన్ని ఒకసారి ప్రయత్నించుకోండి, తిరుగుండదు.